జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం చెప్పమంటావక్క? నా భర్త మావయ్య ఇద్దరూ కలిసి నన్ను చంపాలని చూసి రాచి రంపాలు పెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు. చివరికి నీ సీమంతానికి వస్తానంటే కాళ్ళు ఇరక్కొడతాను, ఇంట్లో కూర్చోమన్నారు. అందుకే వాళ్ళకి చెప్పకుండా వచ్చేసానక్క. ఎంత పని చేసావు సెల్లి? దీన్ని అట్ట పెట్టుకుని ఆ తండ్రి కొడుకులిద్దరూ కలిసి నీకు విడాకులిచ్చేస్తారమ్మా. ఇస్తే ఇవ్వనివ్వక్క. నా తలరాత అంతే అని సర్ది పెట్టుకుంటాను. అయినా దీనంతటికీ కారణం ఎవరు? ఇదిగో ఇక్కడ నిలబడ్డారే, ఈ వీరనారాయణ, ఈ శేషమాంబ. వీళ్ళిద్దరే కదా కారణం. లతా, ఏటి పెద్దలు నట్టుకుని ఏట మాటలు? బాబాయ్ నట్టుకుని పేరెట్టి పిలుస్తావా? బాబాయ్ అంట బాబాయ్. ఈయనొక బాబాయ్, ఆవిడొక నానమ్మ. చూసావా మన లత రెచ్చిపోతుంది. వీళ్ళకే గనక బిడ్డల మీద ప్రేమ మమకారాలు ఉండుంటే ఈ రోజున మా మావయ్య గారితో గొడవ పడుండేవారు కాదు, ఆయనని అవమానించేవాళ్ళు కాదు. నాకీ రోజున ఈ గతి పట్టిందంటే కారణం ఎవరు? వీళ్ళే కదక్కా, వీళ్ళే. లత, ఏటి నువ్వేనా ఇలా మాట్లాడేది? లత, ఏంటిది? ఆవేశంలో కోపంలో నీ వాళ్ళని నువ్వు దూషిస్తున్నావు. నీ కుటుంబ సభ్యుల గురించి నువ్వే అవమానకరంగా మాట్లాడుతున్నావు. ఏంటి లత ఇది? నేనన్న దాంట్లో తప్పేముంది బావా? ఆ రోజే గనుక మా మావయ్య గారిని ఘోరంగా అవమానించకుండా ఇంటికి అల్లుడుగా ఆహ్వానించుంటే నాకీ గతి పట్టుండేదా అక్క? ఇలా ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తూ బ్రతికుండేదన్నా అక్క? నా అత్త మామలతో సంతోషంగా సుఖంగా ఉండేదాన్ని. కానీ ఈ రోజు నా ఏడుపుకి కారణం ఎవరు? మా నాన్న కాదా? ఆ శంకర్ నారాయణ కదా? ఆయనకసలు బుద్ధి జ్ఞానం లేదు, సంస్కారం లేదు. ఇంటల్లుడిని ఎలా గౌరవించాలో తెలీదు. అలాంటి అహంకారికి పొగరబోతికి కూతురుగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నానక్క. ఎవరి గురించి ఏటి మాట్లాడుతున్నావా నువ్వు? మన తండ్రిని అనేది దానివైపోయావా? మన నాన్నకి బుద్ధి జ్ఞానం లేదు అంటావా? సంస్కారం లేదు అంటావా? బుద్ధి జ్ఞానం లేంది మన నాన్న కాదు, నీకు. సంస్కారం లేంది ఆయనకు కాదు, నీకు. ఇంకో పాలి మన నాన్న గురించి ఏమైనా అన్నావనుకో, చెల్లివని కూడా సొన్నాం. ఏమనుకున్నావేట? ఏమన్నావక్క? మన తండ్రిగారా? మన నాన్నగారా?
అంటే అంటే నువ్వు నువ్వు మా నాన్న శంకర్ నారాయణ గారి కూతురు అన్నమాట కదా? ఇందులో అనుమానమే ఉందమ్మా. మా అన్నయ్య నన్ను మాటలనగానే పౌరుషంతో చెల్లివని కూడా చూడను అది చూసావు? ఆ ఒక్క మాట చాలు తానే శంకర్ నారాయణ కూతురు అని చెప్పడానికి. అవునరా వీరనారాయణ, తన తండ్రి గురించి తన సొంత చెల్లే 4 మాటలనేసరికి భరించలేక సహించలేక ఎలా నోరు జారిందో చూసావా? హేమ్మా చిట్టమ్మా, ఇప్పటికైనా ఒప్పుకుంటావా నువ్వు మా శంకరనారాయణ కూతురువని? అచ్చే భగవంతుడా, ఇదేటిలా దొరికిపోయాను. కాంతమత్తకి మాటిచ్చాను, నా అల్లుడి మీద ఒట్టిట్టాను. ఇదేటిలా నోరు చేశాను. అక్క, ఎందుకక్క నువ్వు నా సొంత అక్కవైనా ఆ నిజాన్ని నీ గుండెలోనే దాచుకొని నాకు దూరంగా ఉంటున్నావు? చెప్పక్క, నువ్వు నా అక్కవే కదూ? నువ్వు నా సొంత అక్కవే కదూ? చెప్పక్క, చెప్పక్క. ఎందుకు నవ్వుతున్నావక్క? మరి లేకపోతే శంకర్ నారాయణ గారికి నేను కూతునేటమ్మా. ఆయన నాకు తండ్రేటి, నువ్వు నాకు సొంత చెల్లెలివేటి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.